కానీ ఆ విజయ్ చాలా తెలివిగా భాను వాళ్ళ ఫ్యామిలీని బురిడీ కొట్టించి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాడు. భాను, మొదటి చూపులోనే నచ్చావు. 6 నెలలు వెంటపడి సంవత్సరం అయ్యాక ఐ లవ్ యూ అని, 3 ఏళ్ళు అయ్యాక నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాననే కాన్సెప్ట్ చెప్పడం, కలరింగ్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. నచ్చావా, నా లైఫ్లోకి వచ్చావా, దట్స్ ఆల్. అయ్యో పాపం కదా సార్, ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకోలేదు. అక్కర్లేదు, అనుకున్నాడేమో. అలా ఎలా అన్ని తనే అనేసుకుంటాడు? ఇంకొక విషయం కూడా ఉంది. డీసెంట్ డిగ్నిఫైడ్ గా ఉన్న భాను లైఫ్ లోకి ఆ వచ్చిన విజయ్ ఆనంద్ నిజానికి ఒక సాడిస్ట్. ఏ భాను, చూడు, నన్నే చూడు, నా వైపే చూడు, నా కోసమే చూడు, నన్ను మాత్రమే చూడు. ఇల్లు దాటనివ్వడు. పక్కింటి వాళ్లతో, పాలు పేపర్ వేసే వాళ్లతో అటుగా వచ్చినా ఎవరిని పలకరించినా సరే అనుమానిస్తాడు. అక్కర్లేదు భాను, నీకేది కావాలంటే అది తెచ్చి పెడుతున్నాను కదా. కానీ స్వేచ్ఛ లేదు కదా సార్. ఉండదు, ఉండకూడదు. నేను చెప్పినట్టే వినాలి, నా మాటనే వినపడాలి, నేనే కనపడాలి. అరే, కన్నవాళ్లు మాట్లాడినా ఒప్పుకోడే. తోబుట్టువుల వాళ్ళు ఎలా ఉన్నావని అడిగితే బాగున్నాను అని చెప్పనివ్వడే. రే విశ్వ, నా గురించి నువ్వు స్కెచ్ వేసావని నాకు అర్థమవుతుంది. జానుకు అర్థమైందా? నా సంగతి అంతే. నీలిమా, నీలిమా, దీపావళి పండగ కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి మందుగుండు సామగ్రిలతో రెడీ అయిపోయినట్టున్నారు? అవును నీలిమా, ఈసారైనా కొన్న టపాసులన్నీ కాల్చేయాలి. అదే నా టార్గెట్ ఇవాళ. ఆహా, కొత్త బట్టల్లో నువ్వు ఇలా నవ్వుతుంటే చిచ్చుబుడ్డి ఎలిగించినట్టే ఉంది నీళ్ళు. రా కీర్తి. అమ్మా నాన్నలెక్కడా? అందరం వచ్చేసాం, ఇక సిద్ధు ఒక్కడే రావాలి. సిద్ధు ఒక్కడే ఎందుకొస్తాడు కనిష్క? అదిగో ఇద్దరినీ వెంట పెట్టుకుని మరీ వస్తున్నాడుగా. దీపావళి అంటే చీకట్లని పారదోలి వెలుగును తీసుకొచ్చే పండగ అంటారు. ఇంటి పెద్దగా ఈ దీపావళి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. జాను, ఈ స్కిట్ చూస్తూ జై సార్ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. ఆ విజయ్ ఆనంద్ కరెక్ట్ కాదు, వాడు భానుకి తగ్గవాడు కాదని
నో అని అభ్యంతరం చెప్పారు. అంతే కదా సార్? నువ్వు చెప్పు జాను, స్కిట్ చూసావు కదా. పాపం ఇలాంటప్పుడు బాను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఇంకా ఆలోచించాలా విశ్వ? తాళి తీసి ఆ సాడిస్ట్ మొహం మీద కొట్టి వెళ్ళిపోవాలి. జాను నువ్వైతే ఐ మీన్ నీలాంటిదైతే అలాగే చేసేదంటావా? డౌటే లేదు. మరి మీ సారేమంటారో మరి? జై సార్ న్యాయమే చెప్తారు. ఐ రైట్ సార్? యువర్ అబ్సల్యూట్లీ రైట్ జాను. ఎక్స్క్యూజ్ మీ. ఇందాక నేను వస్తూ బర్త్డే గిఫ్ట్ తీసుకోవడం మర్చిపోయాను, కానీ ఇప్పుడు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఏంటా గిఫ్ట్? ఇందాక మీరు చూసిన స్కిట్ పేరేంటి? ప్రేమ పెళ్ళి. యా, నేనివ్వబోయే గిఫ్ట్ దానికి సెకండ్ పార్ట్. నేమ్ పెళ్ళి ప్రేమ పార్ట్ 2. ఏంటి వీడేదో గిఫ్ట్ అని ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాడు? ఇదే స్టేజ్, వాళ్లే ఆర్టిస్టులు, జస్ట్ కాన్సెప్ట్ మాత్రం చేంజ్. వావ్. జాను